ముట్టిరా నేను కూతురు కట్టను కాలం నా రాజగిరి కమరేని గారు పీలని బండి బతుకమ్మ బండి పాల పాదాన 10,000 చెర్లు నా పెద్దపల్లి జిల్లా నవదాని పల్లి అంటే సుప్రీం పడతానే అంటే మొగలు ఎండకపోతాంది ఏం చేయాలని బాధ్యను దేవుడికి బాగు కట్టమవుతుంది దేవుడికి మీరు గంట కట్టపడితే ఎంత కట్టపడాలి ఎండకపోతుందంటే ఆదివారం అన్నాడు నాడు 3 బట్టల కాడ 3 లంగ ముగ్గు దాటింది కాదు 3 రంగ ముగ్గు దాటిందా ఏ లంజం వచ్చిందో అంటే పోని ఓకే అంతలో లాటిన్లో లాటిన్ అంటే నిడుతుందట లాటిన్ నిడుతుందట మరి అందుకే బయటకు పోతాను లాటిన్ నిడుతుందని ఓరి పడ లోటు పడుకొని ఊరికే పోతుంది చెత్తపోయి రాపల గొల్లపల్ల మొత్తం లాటిన్ నిడుతుంది కానీ అందరు లోటు పట్టుకొని లాటిన్ ఎందుకు కట్టుకున్నా నాకు అర్థం కాదు కాల్చేది రోజుకింత ఎండకపోతుంది బిడ్డ ఇంతకు మా పొలం సంతానం అవుతుందా కాదా సంతానం అవుతుంది కానీ అది దాట కొట్టుకోవాలి కొట్టుకోవాలి మరి మేము మళ్ళీ వాళ్ళ దగ్గర పోవాలి ఏం చేసినా మీ చేతుల్లో మేము వాళ్ళ దగ్గర మేము అడిగేటోళ్ళం కదా ఏదైనా మీ చేతుల్లో బరువు అయితే మొత్తం మీ చేతుల్లో మీరు చెయ్యాలి ఇంకా 500,000 మీరే చెయ్యాలి బయటికి అంతే కదా చేత కానీ కొబ్బరికాయ పోయి ఇప్పుడు ఏ దుకాణంలో రూపాయి అవుతుంది దేవుడు శాంతి అవుతుందో అయ్యోనే మళ్ళావా ఒక మాట ఇక ఇప్పుడు కొబ్బరికాయ కావాలంటాడు నిమ్మకాయ కావాలి ఏడు దొరుకుతాయి ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి మీ ఇంట్లోనే మరి ఎంతకొకటి 150 రూపాయలకు ఒకటి 150 రూపాయలకు ఒకటి అయితే కానీ ఒక మాట మరి నువ్వు పోయి మధ్య 150 ఇస్తా మరి ఆడ పెట్టు గత కాడ అయ్యోనే దేవుడా ఇప్పుడు బతాయి కదా నిమ్మకాయ మరి ఏం చేస్తావు ఆధారకు మా చెట్టు పెద్ద కాసిందావా నిమ్మకాయ దాడ పడతాను మొత్తం ఏం పట్టుకుంటారు నోరు పట్టు బండారేసి నోట్ తీర్చమంటారా
మంత్రులు వచ్చినారు రామరా రాయ్యారా అయ్యా మళ్ళా 700 పెట్టింది నిమ్మకాయలు కొబ్బరికాయలు దేవుని 1000 ఉడిపింది బండాలియా దానియా దీనియా ఉదువత్తులా అవి ఇవి రావమ్మరా మళ్ళా కీకలు వేపు మేము మంత్రులం నింబారాజు కింద ఉన్నాయి మేము మంత్రులం కరెక్ట్ మాట ఆ నింబాల మహారాజు అన్నాడు ఆడలో చిక్క పెద్ద ఉంటే పన్ను మూలో దుట్టు పెద్ద ఉంటే పన్ను కాబట్టి ఊళ్ళో అందరూ అంత అయిపోయింది మీ గొల్ల కోరలకు దేవుడు ఉండే కదా దుట్టు పెద్ద ఉండే కదా ఇచ్చి పెట్టాడు కదా ఆయన తీసుకొస్తే పన్నెత్తాడు అట్లా చెప్పొచ్చేనా విడిపోతుకుంటారు అయ్యా ఇగో బంతులు వచ్చారు నిమ్మోలు రాదు అడిగించుకుంటారా అడిగించుకున్నది కాదు జుట్టు పెద్ద ఉన్న పన్ను ఇస్తాడట నేను మార్చాను అచ్చినే 700 అయ్యా అంటాడు 2000 అంటాడు అయ్యా 2 పూసలు సత్తాడు ఆడ జుట్టు పన్ను ఏమైంది అగో వాడు దేవుడు చెప్తాను కదా కానీ ఒక మాట అంతేనా అయితే మొన్న నేను జాతర పోయి జాతర కానీ ఓదల కాడ గుండు పోయి తీసుకొచ్చిన ఉప్పు చెన్నకున్నాను ఓదల కాడ గుండు ఎంచుకొని వచ్చినావు నువ్వు నీ భర్త అది ఎక్కడ దేవుని అంత అక్కడనే వెళ్ళాలని ఓదల కాడ అక్కడ చెప్పినాం పోలేక ఆ ఇంటికి అక్కడనే అప్ప చెప్తాను ఒక్కసారి తీసుకురా చూడాలి అవన్నీ ఎట్లా కావాలా ఆయన ఇంత పొడివి చెక్కుండే ఎట్లయితే నా మొగలి చిగ పెద్దగా ఉన్నది జుట్టు ఎత్తాడు పన్ను ఎత్తాడు అని చుట్టూ పన్ను ఎత్తాడు రాదు చుట్టూ పన్ను ఎత్తేది ఇక పూస మంట మంట కాదు నేను కొడుకుని వీకినట్టు పోదేవుడా వచ్చే పార్వాడి కనబడతాము పని ఎక్కడే మంట పోరాడు మంట 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 ఇక చుట్టత వీకింది పీకింది బోడగుండి చేసేది మొదటి అంత కొడుకుని వీకినట్టు వీకి పూరి కూడా వారి గుండె రక్తవే అలాగైతే కాడ మామ చచ్చిపోతే మంగళోడు 500 అడిగితే మంగళోడికి 500 ఎందుకు వెళ్ళాలి కోడలు ఇలా 5 వచ్చి మొత్తం గీకింది చాలా మామ బతుకున్నప్పుడే అల్లేసింది అన్నరాత్రే ఉండదా మంగళోడికి ఇస్తే అవుతుందని 2 రూపాయలు 5 రా మన కోట్లకు ఉన్నది మంట మొన్ననే వదల కాడ అక్కడ సరే పర్వాలేదు ఇక
ఇదంతా రక్తమేంది కోడి వచ్చే కిందింది కోడి వచ్చి కిందెత్తే అది ఎగిరి నెత్తి ఎగిరి నెత్తిన పడ్డది కొట్టుకుంటారు కదా కొన్ని కింద వారేసినప్పుడు అంతే అట్లా కొట్టుకొని కూడా ఎగిరి నెత్తిన పడి చిక్కి నెత్తిన పడి రక్తంగా ఆడతాడు అయితే ఇక మా రాజరమ్మట అంటారు మా మొగడికి జుట్లే చెప్తా అంతే అని రమ్మని చూడు భర్తను తోలుకొని బలిరా రమయ్య కొట్టుకున్నట్టు అలాంటి కొడుకు ఎక్కడికి వెళ్ళి వరకు పొందారు చెప్ప చుట్టూ పండేస్తాడా అయ్యా నాయన తీసుకొచ్చిన మల్లమ్మా ఓ ఏడీని మొగడు నేనే ఈ పుట్టు జన విడిచిపెట్టిందేమో విడిచిపెట్టిళ్ళు ఏ దేవుడు చెప్తాడేమో చెప్పుడు బంద్ చేసి బాణం మంచిగా ఉంటలేదు మంచిగా ఉంటలేదు బంధు అయితే ఏం మా జుట్టు ఏమైంది జుట్టు మన ఓదల కాడ తీపించిన ఏ దేవుడి జుట్టు ఆ దేవుడిగా ముట్టాల కౌరేలు దేవుడు కౌరేలు ఇప్పుడు కౌరేలు కాడ మూతలు వాడే ఓదల కాడ తెరిచి రాని తెరిచిన కాడనే గీకినది బాగా మంచిగా ఉంటలేదు ఉంటలేదు అక్కడ ఇచ్చేస్తున్నావు దేవుడి కన్నా ఓదల పిల్లలు అట్లనా పోతాను మళ్ళీ ఎక్కడికి పోతావు అందరి మొగలకేమో జుట్టు ఉంటది నీ మొగలికి గుండు ఉంటదా గుండు పన్ను కట్టలేవా అందరి మొగలకు జుట్టు ఉంటది నీ మొగలికి గుండుకు పన్ను అయితే ఉంటే పెట్టరాని ఉండాలి జుట్టాను వెనుక గుండె ఉండికి ఎక్కువ కాదు గట్ల పనులు ఎత్తమన్నాడు ఈ నింబుల రాజయ్య బట్టి ఈ ఊళ్ళో మనం బతుకం బతకలేమో అని ఏనాడు ఉన్నవో అన్నవో రామచంద్ర బతుకో బంగారం అని భయపడకుండా ఏనాడు భయప్రతులై బతుకుతున్నారు నింబోల రాజు కిందనైనా ఏ ఊరికన్నా వెళ్ళిపోదాం తలదాచుకున్నాము దిక్కు ఎవరంటే ఏనాడు దేవుడి దిక్కు ఉన్న ఊరి పైన ఏనాడు వెళ్ళిపోతా ఉన్నారయ్యా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారమ్మా కన్నురాలా ఏనాడు మాత్రం బతకలేము అని పిల్ల జల తీసుకున్నారు ఆవిడ గోబులు కట్టుకున్నారు ఏనాడు వెళ్ళిపోతా ఉన్నారేమో ఎవరి చేతిలో ప్రపంచం పెట్టినట్టు ఆయన బతకాయ పొద్దుగా ఓ బతకాయ ఇప్పటికప్పటికి మంచి మంచి అంటారు చెడుని చెడే అంటారమ్మా పన్నులుగా తెలియక దాని పుట్టరు అమ్ముకొని అలా చూడుంటే చూడమ్మి తవిడుంటే తమ్మడమ్మి 5ో 10ో కొంట పోయి వారి గట్టిగా ఈ ఊళ్ళో ఉండద్దు అనుకున్నారా ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతారు అయ్యా తల్లి బాలమని వేరి పళ్ళ చెట్టు లాంటి బిడ్డవు అవ్వ తోడులేవరిపోతే చోడిచ్చినావు తవెళ్ళేవు కావు తల్లి అంటే తవెడిచ్చినావు
అయితే ఇంటికే అతడు చుట్టపోడైన అర్థకున్న ఇంటికే పోతుంది అరే కన్న పిల్లలు దూరుకున్నారే ఏ ఊళ్ళనున్న ఎత్తి పని చేసైన పిల్లలు దాదుకున్నాను ఏ ఊళ్ళో ఉంచే పాపాత్తుడు మరి అటువంటి కనుక కాకర చెట్టు పన్నారే బర్రెకు పన్నారే బర్రె మతుకు పన్నారే జుట్టుకు పన్నారే రోడ్డుకు పన్నారే రోగులు పన్నారే వల్ల ఏమిటంటే పిల్లలు మన గారికి బయలుపోతాంటే భార్య భర్తలు ఏనాడు మాత్రం పోవంగా ఎన్ని రోజులైందో రావంగా అన్ని రోజులైతున్నాయా రావయ్య ఏనాడు మాత్రం మన రాజ్యం వెళ్ళిపోదామని భార్య భర్తలు ఏనాడు బళ్ళు కొట్టుకొని ఏనాడు మాత్రం భవనాల పాట పట్టి నల్ల బొగ్గుకు నిత్తురసిన చిల్లరేనికి చిల్ల అమ్మ చీకటి బతుకులు భగవంతుల పురహరుడు మన చేతికి ఇచ్చిండు మన రాజ్యం వెళ్ళిపోదామని